వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. 9V న్యూస్తో అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ స్వామీజీ మాట్లాడారు. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ సమీక్షంలో విజయవాడ ఆధ్వర్యంలో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం విజయవాడ నందు ఆగస్టు 16, 17 తేదీల నందు జరగనున్నాయి. 1926లో వెలిగించబడిన అఖండ జ్యోతి ప్రజ్వలన 100 సంవత్సరాల సందర్భంగా విశ్వమిత్ర తపస్తిల అయిన గాయత్రి శాంతి కుంజ్ ఆలయం హరిద్వారం నుండి వచ్చిన 240 తీర్థాలలోని పవిత్రమైన మట్టి జలాలతో మరియు అక్కడ నివసించిన విశిష్ట మహర్షి విశ్వమిత్ర, మహర్షి చరక, మహర్షి భగవాన్, పరశురాం ఋషి, వాల్మీకులు అందరూ 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞాన్ని జరపనున్నారు. ఈ యజ్ఞం యొక్క ప్రత్యేకత పర్యావరణ పరిరక్షణ కాపాడే విధంగా ఉపయోగపడుతుందని స్వామీజీ అన్నారు. ఈ మహాయజ్ఞానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విఎంసి కమిషనర్ శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానం ఈవో శ్రీ నాయక్ విచ్చేయనున్నారు. నమస్కారం అండి. గాయత్రి పరివార్ విజయవాడ శాఖ శాంతికుంజ్ హరిద్వార్ గాయత్రి తీర్థ నుంచి జ్ఞానజ్యోతి కలశాలు 2 ఇచ్చినాయండి విజయవాడకి. దీన్ని పురస్కరించుకొని 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం ఏదైతే ఉందో ఇక్కడ సీతమ్మవారి పాదాలు ఈ ఆపోజిట్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. 16 తారీఖు ఈ కలశ యాత్ర ఉంటుందండి. దుర్గాఘాట్ నుంచి ఈ కలశాలు 1008 కలశాలతోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే దాన్ని ప్రొసెషన్గా తీసుకుని వచ్చి మన యజ్ఞశాలకు వచ్చి అక్కడ 2400 దీపాలతోటి దీపయజ్ఞం జరుగుతుంది. అక్కడ దీపయజ్ఞం తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఇది కార్యక్రమం చేయడానికి అంటే ఈ వాతావరణ కాలుష్యత ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించడం కోసమే విశేషంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇవాళ 5400 కేంద్రాలు ఉన్నాయి మా గాయత్రి పరివారికి. అందులో భాగంగా విజయవాడ కేంద్రంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. 17 తారీఖు ఉదయం 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం ఏదైతే ఉందో అది యజ్ఞము సంచాలనము హరిద్వార్ శాంతికుంజ్ తత్వావధానంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అక్కడ 5 పండితులు వస్తారండి. అంటే సంగీత మాధ్యమంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 4 గంటలు కార్యక్రమం ఇది జరుగుతుంది. అందరికీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తాం. దీనికి ఎటువంటి గాయత్రి శాంతికుంజ్ హరిద్వార్లో 1926లో వెలిగించినటువంటి అఖండ దీపం అది వెలుగుతోంది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడలో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఆ అఖండ దీపం ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ అఖండ జ్వాలగా వెలిగే ప్రపంచం కూడా మొత్తానికి కూడా ఈ మార్గదర్శనం చేయడం కోసం దేశం కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా విజయవాడలో చేస్తున్నాం. దీనికి పురస్కరించుకొని నగర మేయరు వారు వస్తున్నారు, భాగ్యలక్ష్మి గారు వస్తారు. అలాగే ఇక్కడ మన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వారు వస్తారు. అలాగే మన విజయవాడ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వారిని కూడా ఆహ్వానించామండి. మున్సిపల్ కమిషన్ కూడా ఆహ్వానించామండి. పోలీస్ కమిషన్ కూడా ఆహ్వానించామండి. ఈ సందర్భంలో అందరి అతిథుల్ని ఆహ్వానించాం. ఇది అన్నీ కూడా ఉచితంగా చేయబడుతుందండి.